హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను 11 ఇయర్స్ పాపకైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాటన్ క్లాత్తోనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇదైతే 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను నేను కాటన్ క్లాత్. ఇక్కడ లైనింగ్ అండి పాలిస్టర్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. కాటన్ వచ్చేసి మీటర్ తీసుకున్నాను. మీటర్ ఎందుకండి అంటే ఇక్కడ పాపకి 80 సెంటీమీటర్లు పడుతుంది. 80 సెంటీమీటర్లు కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఉండాలి క్లాత్ అనేసి అయితే మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. పైకి కాటన్ వేస్తాను, కింద కుచ్చు సైడ్ గేరా సైడ్ వచ్చేసి పాలిస్టర్ వేసి స్టిచ్చింగ్ చేస్తాను. మేము కొత్త వాళ్ళము, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు అనుకున్నా కూడా మీకు చాలా అర్థమయ్యేలా అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ మనము లైనింగ్ అయితే నేను ఉతికి ఆరిన తర్వాతనే కటింగ్ అయితే చేసుకుంటానండి. ఈ కాటన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్లు తీసుకున్నాం కదా, ఇది ఫస్ట్ అయితే నేను పక్కకైతే పెట్టేస్తున్నాను. ఈ పాలిస్టర్ కూడా పక్కకు పెట్టుకున్నాము. ఫస్ట్ కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ పై భాగం అనేది కట్ చేసుకున్నాము. పై భాగం ఏంటి, ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు అర్థమయ్యేలా అయితే చెప్తాను. చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. మనము మిషన్ నేర్పే వాళ్ళ దగ్గరికి పోయి నెలలకు నెలలు నేర్చుకునే దానికన్నా ఇలా మీరు ఇంట్లో ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించుకొని కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొలతలు అయితే మీకు చూపిస్తున్నానండి. ఒకసారి మీకు చెప్పుతూ నేను పాపదైతే మార్కు పెట్టుకుంటాను చూడండి. ఇక్కడ పాపది ఫ్రాక్ పైభాగం అన్నమాట. పొడవు వచ్చేసి 14 ఇంచులు అండి. 14 ఇంచులు అంటే 14.5 మార్కు పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచులు అంటే 29 ఇంచులకి ఇట్లా టేప్ పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఎంత అయిందండి, ఇక్కడ 14.5 కదా, మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి. దీన్ని ఆఫ్ చేస్తే 7.5 ఇంచులు అండి. 7.5 ఇంచులు. ఇవి మనకి 4 ఫోల్డింగ్తో ఉంది కదా, ఇక్కడ 7.5 ఇంచులు. ఇక్కడ 7.5 ఇంచులకి అసలైన సైజ్ అండి ఇది 7.5. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చులు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, పిల్లలు అనేది ఇంకా లావ్ అవుతుంటారు, పెద్దగా అవుతుంటారు కాబట్టి ఎక్స్ట్రా నేను ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఖర్చుకి నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ మొత్తం ఎంత అయిందండి, ఇక్కడ 9.5 ఇంచులు అయింది చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఇది మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది క్లాత్. ఇంత క్లాత్ని ఎందుకంటే వేస్ట్ చేసేది, ఇక్కడ నేను మనకి కరెక్ట్గా సరిపోయేలా నేనైతే ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనకి 4 లేయర్స్లా ఉంటుంది. ఇక్కడ 2, ఇక్కడ 2 అన్నమాట. ఇక్కడ ముందు భాగము వెనక భాగం 2 మలిచి నేనైతే మార్క్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి కరెక్ట్ 10 ఇంచులు. 10 ఇంచులకు అయితే మార్క్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ 14.5, ఇక్కడ కూడా ఒకసారి మనకి కరెక్ట్గా రావాలి అనుకుంటే 14.5 ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో 14.5 ఇంచులకి. ఏంటి మీరు ఇలా మార్క్ ఎందుకు చేస్తున్నారు అనొచ్చు. ఇది ఏంటంటే క్లాత్ అనేది ఒక సైడ్ ఒక తీరుగా ఉంటుంది కదా, మనకు మట్రగా రావాలి అనుకుంటే ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్ ఉంది కదండి, ఇక్కడ పాపకి ఇక్కడ నేను నెక్ వచ్చేసి నెక్కి ఎంత తీసుకుంటున్నానంటే 2.2 అండి. పాపకి మరీ బక్కగా ఉండదు పాప, మరీ లావుగా ఉండదు, మీడియంగా ఉంటుంది. జాటికి 2.2 అయితే నేను ఇక్కడ పాపకి నెక్ సైజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ డౌన్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి పాపకి 5 అయితే తీసుకుంటున్నానండి నేను. 5 సరిపోతుంది పాపకి. మరీ చెస్ట్ ఇట్లా
కిందికి నెక్ అనేది కిందికి అయితే గలీజ్గా ఉంటుంది. ఇక్కడ కింద సైడ్ వచ్చేసి 2.5 పెడుతున్నాను చూడండి. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నానండి. షోల్డర్ పాపకి 2.5 సరిపోతుంది షోల్డరు. ఇక్కడ పాపకి చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. 5.5 డౌను. ఇక్కడ మనకి ఎంత ఉంటే అంత. ఇక్కడ కూడా మనకి సేమ్ వస్తుంది చూడండి. ఇక్కడ 5.5 వస్తుంది. కానీ ఒకవేళ మనకి ఇంకెక్కువ ఖర్చు తీసుకుంటామంటే ఎక్కువ కూడా వస్తుందండి. ఇక్కడ చంకకి డౌన్ కదా. ఇక్కడ మనం కొలత వచ్చేసి పాపకి 11 ఇయర్స్ పాప కదండి. 1.5కి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. 1.5కి మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ కింది సైడ్ ఇక్కడ సైడ్ అండి ఒక 1/2 ఇంచుకి ఇక్కడ మిడిల్ నుంచి ఇట్లా ఒక 1/2 ఇంచుకి ఇలా క్రాస్గా మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇది కట్ చేద్దాం ఒకసారి. కట్ చేసుకున్న తర్వాతకి నెక్ అనేది తర్వాతకి నేను కట్ చేసి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీకైతే అర్థమైందనే అనుకుంటున్నానండి. వీడియో మీకు కొంచెం ఇట్లా లాంగ్ అనిపించవచ్చు, కానీ మీకు అర్థమయ్యేలా అయితే నేను చెప్తున్నానండి. మీరైతే ఇలా అయితే ట్రై చేయండి. మీ పిల్లలకైతే మంచిగా సెట్ అయితే అవుతుందండి. చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. మనమైతే ఇక్కడ వెనక భాగానికి మార్క్ అయితే పెట్టుకుందాము. ఇక్కడ మనకి వెనక భాగానికి అయితే నేను ఇక్కడ నెక్కి 6 పెట్టుకుంటున్నానండి. పాపకి పాప నెక్కి 6కి ఇలా అయితే మార్క్ అయితే చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా మార్క్ చేసుకొని నెక్ వచ్చేసి నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. ఇదైతే వెనక భాగం అండి. ఇదైతే వెనక భాగం అండి. ఇక్కడ మనకి దీనికి స్ట్రైట్గా ఇలా చూసుకొని డాట్స్ వస్తాయి. ఇక్కడ డాట్స్ అనేది మన ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదైతే ముందు నెక్. ఇక్కడ నేను ముందు నెక్కి అయితే నెక్ డ్రా చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ నేను నెక్ అయితే డ్రా చేశాను. ఇక్కడ మనకి ముందు చంక భాగానికి మనకి ఇట్లా చంక తిరుగుడని వస్తుంది కదా. ఇక్కడ మనమైతే 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్కి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మార్కు కూడా అవసరం లేదు. మేమైతే డైరెక్టే కట్ చేసుకుంటాము. ఇంకా మీకు తెలవాలి కదా అనేసి నేను క్లారిటీగా చెప్పేస్తున్నానండి. ఇక్కడ నెక్ అండి, నెక్ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. నెక్ కరెక్ట్ కట్ చేసుకోండి. కొంచెం ఇట్లా ఏదైనా డిజైన్ నెక్స్ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా స్టిచ్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మనకైతే నెక్ అయితే కటింగ్ అయిపోయిందండి. నెక్ వచ్చేసి చూడండి మీకు అవుపిస్తుంది కదా. ఈ డిజైన్ అయితే పెట్టేసాను. అన్నిటికీ ఒకలా ఉండొద్దు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి అయితే ఇలా పెట్టేది. ముందర భాగం వెనక భాగం అయితే ఇక్కడ హ్యాండ్ కొలత అయితే చూద్దాము. ఇక్కడ నేనైతే హ్యాండ్ కొలత వచ్చేసి 3 ఉంది. ఒక 1/2 ఇంచ్ అయితే కుట్లలోకి అనేసి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేస్తున్నాను. అటు చివరి వైపు 3.5, ఇటు చివరి వరకు 3.5 అయితే ఫస్ట్ మార్క్ పెట్టుకోవాలి. 3.5 మార్క్ పెట్టిన తర్వాత 3.5 నుంచి 2 ఇంచులకి మళ్ళీ ఇంకొక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి మనం కరెక్ట్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే డ్రా చేసుకున్నాను.
మనం కరెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ కూడా మనకి చంక డౌన్ అనేది వస్తుందండి. హ్యాండ్ దగ్గర కూడా అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి మనం మిడిల్లోకి, అది మిడిల్ అనమాట. ఇక్కడ మనకైతే 2 హ్యాండ్స్ అయితే దీంట్లో ఉన్నాయి చూడండి, 2 లేయర్స్. మళ్ళీ మనం అవి ఓపెన్ చేయకుండా అలానే పెట్టేసి దాని నుంచి ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ నుంచి మనం చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి. చంక డౌన్కి మార్క్ చేసుకొని డౌన్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి మొత్తం లైనింగ్ పై భాగం అవి కటింగ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసినవి పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్స్ పెట్టి అయితే చూస్తున్నాను. ఇక్కడ మనకైతే పూలు అనేవి అడ్డంగా పొడవుగా ఉంటాయి, చూసి కట్ చేసుకోండి. ఏదో మనం ఆత్రమాత్రంగా కట్ చేసుకుంటే ఇట్లా అడ్డం వస్తే లుక్ అనేది ఉండదు అనమాట. ఇట్లా నిలువు పూలు అనేవి పొడుగ్గా ఉండేటట్టు చూసి కట్ చేసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా క్లాత్ అయితే సరిపోయిందనమాట, అందుకనే నేను కరెక్ట్గా చూసి కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి 2 లేయర్స్ ఉంటాయి కదా, 2 లేయర్స్లో ఓపెన్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి కదా, ఇది చూడండి, ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ ఇది కూడా చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కిందికి మనకి ఫ్రాకు పొడవు, ఈ నడుము కానించి ఫ్రాక్ పొడవు ఎంత ఉందో నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము లైనింగ్ మించి ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్ నేను చంక భాగం అన్నీ కట్ చేశాను చూడండి ఎలా కట్ చేశాను. నేనైతే ఎగస్ట్రా అయితే అసలు పెట్టానండి, మట్రగా పెడతాను. కొంతమంది ఎగస్ట్రా పెడతారు. ఇలా మనం ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది. అలానే నేనైతే ఇలా కట్ చేసుకుంటాను, మనకి ముడతలు కూడా రాకుండా మంచిగా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లంగాకి పొడవు చూసుకుందాము. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి కూడా సేమ్ నేను అలానే కటింగ్ అయితే చేసుకున్నాను. మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను అనమాట. లైనింగ్ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓన్లీ కాటన్ కదా, అట్లా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనము బొందెలు ఉంటాయి కదండి, ఫ్రాక్కి బొందెలు పెడతాం కదా, దానికి కూడా నేనైతే క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఉక్సులు కాజాల పట్టికి నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను, పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అలా కొలత అయితే తీసుకున్నాను. అలాగే నేను లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను ఉక్సులు కాజాల పట్టికి. ఇక్కడ ఫ్రాక్కి మనమైతే బొందెలు పెడతాం కదా, ఆ బొందెలు కూడా తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బొందెలు కొలత కూడా చూపిస్తున్నాను. మనకి వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, పొడవు వచ్చేసి 19 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కొలత అయితే తీసుకున్నాను. మనం బొందెలు పెట్టుకుంటేనే పిల్లలకి ఒక ఫ్రాక్ అనేది లూజ్ ఉన్నా సెట్ అయిపోతుంది అనమాట, కరెక్ట్ కట్టుకుంటారు నడుముకి. ఇక్కడైతే ఫ్రాక్ కింది భాగం కొలత అనమాట. ఇవైతే నేను 8 లేయర్స్ లాగా ఇట్లా 8 లేయర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పాప ఫ్రాకు పొడవు వచ్చేసి 24 ఇంచెస్ కావాలి మనకి. ఇక్కడ మనకి క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 28 అయితే పెట్టుకుంటున్నాను. 28 పెట్టుకొని ఫస్ట్ ఒక లేయర్ మలిచిన తర్వాత మళ్ళీ అంత పట్టి మలుచుకోవచ్చు అనేసి 3 ఇంచెస్ మలుచుకోవచ్చు అనేసి నేనైతే ఈ కొలత అయితే పెడుతున్నాను. ఇక్కడ మనకైతే చూడండి, ఇక్కడ చూసుకుంటే 8 లేయర్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారంగానే లైనింగ్ కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను లైనింగ్ కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇవి కూడా మనకి 8 లేయర్సే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒరిజినల్ కన్నా లైనింగ్ అనేది కొంచెం తక్కువగానే తీసుకుంటాము. లైనింగ్ క్లాత్ అనేది సమానంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ అనేది ఒక 4-5 ఇంచెస్ అయితే తక్కువగానే ఉండాలి. పైన సమానంగా చూసుకొని కింది నుంచి అయితే ఇలా ఇక్కడ 5 ఇంచెస్ తక్కువ చూసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇప్పుడు దీన్ని రివర్స్ ఎందుకు వేసానంటే ఇక్కడ చివరి వరకు మనకైతే ఇట్లా గట్టిగా ఉంటుంది కదా క్లాత్, మనం కింద సైడ్ మళ్ళవని అవసరం లేదనమాట. పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది లైనింగ్కి. ఇక్కడ మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా మనకైతే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, స్క్రిప్ అయితే చేయకండి. ఇక్కడ మనకి నెక్ ఉంది కదండి, నెక్ కాడ ఇట్లా చుట్టూ ఒక కుట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ
ఇక్కడనైతే నెక్కుకైతే నేను వేసుకున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మన లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ కింది సైడ్ మన మెయిన్ క్లాత్ ఉంటుందండి. మెయిన్ క్లాత్ పైనుంచి మనం లైనింగ్ వేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఆ స్టిచ్ ఇటు యువతల సైడ్ అన్నట్టు, యువతల సైడు అక్కడక్కడ ఒక ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. అలా టక్స్ ఇచ్చుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసాం కదా, రివర్స్ చేసినప్పుడు మనకైతే నీట్గా వస్తుంది. చూడండి మనకి రౌండ్ గల అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ సేమ్గా కట్ చేయడం వల్ల చూడండి మనకి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ ఎక్కడ లేదండి, మనకైతే చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు నెక్కుకి చుట్టూ భుజము చంక మొత్తం చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ అలానే వేసుకోవాలండి, చుట్టూ వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. వేసుకున్న తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ డాట్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది చూడండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఈ మధ్యలోకి అయితే ఇట్లా మలుచుకొని ఒక 4 ఇంచెస్ అంతా ఇట్లా సేమ్ ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ అంతా మార్క్ ఇట్లా ఇట్లా క్రాస్గా వస్తుంది చూడండి. ఇట్లా క్రాస్గా ఇటు కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ అంతా ఉంటుంది. పైకి వచ్చేసరికి ఇట్లా క్రాస్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే వేసాను, ఇటు సైడ్ కూడా అంతే వేసుకున్నాను. నెక్ కూడా సేమ్ అలానే అండి. బ్యాక్ నెక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మొత్తం చుట్టూ అయితే నేను కుట్లు వేసుకున్నాను. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ పట్టి వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఇది మనం మధ్యలోకి అయితే పెట్టుకోవాలి, బ్యాక్ నెక్ బ్యాక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉక్సులు కాజాల పట్టి ఉంటుంది కదా, ఉక్సులు కాజాల పట్టి కోసము సమానంగా చూసి మధ్యలో మిడిల్లో మనమైతే కట్ చేసుకోవాలి. సమానంగా చూసి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను చూడండి. సమానంగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన దాన్ని బట్టే మనకి బ్యాక్ ఉక్సులు కాజాల పట్టి అయితే వస్తుందండి. మనకి ఇక్కడ సైడ్ ఉక్సుల పట్టి, ఇటు సైడ్ కాజాల పట్టి. అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను, దానిపై సేమ్ లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉక్సుల పట్టికి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టుకోవాలో. మనకి మెయిన్ క్లాత్ కింది సైడు, లైనింగ్ క్లాత్ అయితే పై సైడ్ ఉండి ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మలుచుకొని దీన్ని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకి ఉక్సుల పట్టి అయిపోతుంది. కాజాల పట్టి వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలి, దానిపై లైనింగ్ వేసి లైనింగ్ అనేది కింది సైడ్ వచ్చి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇది పైనుంచి వస్తుంది చూడండి. మనకి మెయిన్ క్లాత్ అనేది దీనికి పైనుంచి ఇలా వచ్చి ఇలా ఒక పొడుగు ఒక స్టిచ్ వేసుకోవాలి. పొడుగు వేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను కుట్టిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఉక్సుల కాజాల పట్టి అయితే మనకైతే రెడీ అయిపోయింది. మనకి ఉక్సుల పట్టి అయితే చూడండి ఇలా వస్తుంది అనమాట. కాజాల పట్టి పైనుంచి వస్తుంది. నేను ఇవి 2 ఇట్లా విడివిడిగా అయిపోయాయి కదా, ఇక్కడ కింది సైడ్ అయితే నేనైతే 2 జాయింట్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే మనకి కుట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడుగా పోతుంది కదా, కింద నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందని వేసుకున్నాను. ఇక్కడ మనం హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా మనము జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని లెక్క ఉంటుంది. దానిపై లైనింగ్ వేసి స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇలా కుట్లు వేసుకున్నాక ఇలా మలుచుకొని చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకొని నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ అయితే నేను కుట్టు అయితే వేసుకున్నాను. ఒకసారి నేను ఇది మిడిల్లోకి అయితే మలిచి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఒకటి మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. మనం చక్క తిరుగుడు తీసుకున్నాం కదా హ్యాండ్కి, అది కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే పెట్టి చూపిస్తున్నాను మీకు ఒకసారి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇక్కడనే మిస్టేక్ అవుతుందండి. చూడండి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్ అయితే వచ్చింది చంక తిరుగుడు అనేది. మీరు ఇలా పెట్టుకున్న తర్వాతనే మీరైతే పై భాగానికి అయితే యాడ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అస్సలు డ్రెస్ అనేది సెట్ కాకుండా ఉంటుంది. ఇలా అయితే చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి.
ఇక్కడ నేను బొందెలకు కూడా స్టిచ్ అయితే చేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అనేది లోపటి సైడ్ బయటికి అయితే రివర్స్లో పెట్టి ఇట్లా క్రాస్గా అయితే కుట్టుకోవాలి. స్ట్రైట్ కుట్టి ఇట్లా క్రాస్గా వస్తుందండి లాస్ట్కి. ఇప్పుడు క్రాస్గా ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కదండి, అది కూడా కట్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడనైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ అయినా టెస్టర్ అయినా ఏదైనా కట్టెపుల్లతోనైనా దీని అయితే ఇలా లోపలికి అంటూ రివర్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది మాకు తెలుసు, ఎందుకు ఇది కూడా చెప్పాలా నువ్వు అని అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, దీన్ని ఎలా రివర్స్ చేయాలి, ఇది పెద్ద తలకాయ నొప్పి అన్నట్టు. చూడండి, చాలా సింపుల్గా అయితే నేను చేశాను. ఇక్కడ మనకి బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవాలి భుజాల దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అయిపోయాయి కదా, హ్యాండ్స్ కూడా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ అనేది ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఫ్రంట్కి వచ్చేసి డౌన్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ రావాలి. చూడండి, అలా చూస్తూ మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది ఇక్కడ మధ్యలో నుంచి ఇటు అలా కుట్టుకోవాలి. నేను ఇక్కడ కుట్టుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. వేసుకున్నాము, స్టిచ్ వేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇక్కడ మనం బొందెలు ఉన్నాయి కదా, బొందెలు కూడా ఒకలా అక్కడిక్కడ వేసి పోతాయి అనేసి ఎమ్మటే నేను ఇక్కడ జాయింట్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అటు ఇటు జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మన పాప నడుము సైజు ఎంత ఉంది అని దాన్ని బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29, ఇక్కడ నడుము లూజ్ వచ్చి 28 ఉంది పాపకైతే. అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ కిందిది అండి, కింది టాపు కిందిది అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కిందిది లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి, కింది ఎడ్జ్ కొంచెం 1/2 ఇంచ్ అంతా మలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ ఎంత పెట్టాం, మనం 28 పెట్టాం సైజు. 28 పెట్టాం కదా, అంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టిన. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూడండి, ఇట్లా 3 ఇంచెస్కి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం కింది సైడ్. ఇది అయిపోయిన తర్వాత మనం కుర్చీ ఎలా పెట్టాలి అని అందరికి డౌట్ ఉంటుంది. కుచ్చు మనకి ఇప్పుడు నడుము కొలత ఎంత పెట్టా మనము దాన్ని బట్టి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా కుచ్చు పెట్టామా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇట్లా ఇంచుకి ఇట్లా కుచ్చు పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. స్టిచ్ వేసుకున్న తర్వాతనైతే ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇక్కడ మనం బొందెలు ఉన్నాయి కదా, బొందెలు కూడా ఒకలా అక్కడిక్కడ వేసి పోతాయి అనేసి ఎమ్మటే నేను ఇక్కడ జాయింట్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అటు ఇటు జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మన పాప నడుము సైజు ఎంత ఉంది అని దాన్ని బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29, ఇక్కడ నడుము లూజ్ వచ్చి 28 ఉంది పాపకైతే. అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ కిందిది అండి, కింది టాపు కిందిది అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కిందిది లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి, కింది ఎడ్జ్ కొంచెం 1/2 ఇంచ్ అంతా మలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ ఎంత పెట్టాం, మనం 28 పెట్టాం సైజు. 28 పెట్టాం కదా, అంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టిన. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూడండి, ఇట్లా 3 ఇంచెస్కి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం కింది సైడ్. ఇది అయిపోయిన తర్వాత మనం కుర్చీ ఎలా పెట్టాలి అని అందరికి డౌట్ ఉంటుంది. కుచ్చు మనకి
ఇప్పుడు నడుము కొలత ఎంత పెట్టా మనము దాన్ని బట్టి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా కుచ్చు పెట్టామా, నెక్స్ట్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ ఇలా, ఇట్లా ఇంచుకి ఇట్లా కుచ్చు పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. స్టిచ్ వేసుకున్న తర్వాతనైతే ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇక్కడ మనం బొందెలు ఉన్నాయి కదా, బొందెలు కూడా ఒకలా అక్కడిక్కడ వేసి పోతాయి అనేసి ఎమ్మటే నేను ఇక్కడ జాయింట్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అటు ఇటు జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మనం మన పాప నడుము సైజు ఎంత ఉంది అని దాన్ని బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29, ఇక్కడ నడుము లూజ్ వచ్చి 28 ఉంది పాపకైతే. అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ కిందిది అండి, కింది టాపు కిందిది అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కిందిది లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి కింది సైడ్, కింది ఎడ్జ్ కొంచెం 1/2 ఇంచ్ అంతా మలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ ఎంత పెట్టాం, మనం 28 పెట్టాం సైజు. 28 పెట్టాం కదా, అంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టిన. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూడండి, ఇట్లా 3 ఇంచెస్కి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం కింది సైడ్. ఇది అయిపోయిన తర్వాత మనం కుర్చీ ఎలా పెట్టాలి అని అందరికి డౌట్ ఉంటుంది. కుచ్చు మనకి ఇప్పుడు నడుము కొలత ఎంత పెట్టా మనము దాన్ని బట్టి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా కుచ్చు పెట్టామా, నెక్స్ట్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ ఇలా, ఇట్లా ఇంచుకి ఇట్లా కుచ్చు పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. స్టిచ్ వేసుకున్న తర్వాతనైతే ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇక్కడ మనం బొందెలు ఉన్నాయి కదా, బొందెలు కూడా ఒకలా అక్కడిక్కడ వేసి పోతాయి అనేసి ఎమ్మటే నేను ఇక్కడ జాయింట్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అటు ఇటు జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మన పాప నడుము సైజు ఎంత ఉంది అని దాన్ని బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29, ఇక్కడ నడుము లూజ్ వచ్చి 28 ఉంది పాపకైతే. అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ కిందిది అండి, కింది టాపు కిందిది అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కిందిది లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి కింది సైడ్, కింది ఎడ్జ్ కొంచెం 1/2 ఇంచ్ అంతా మలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ ఎంత పెట్టాం, మనం 28 పెట్టాం సైజు. 28 పెట్టాం కదా, అంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టిన. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూడండి, ఇట్లా 3 ఇంచెస్కి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం కింది సైడ్. ఇది అయిపోయిన తర్వాత మనం కుర్చీ ఎలా పెట్టాలి అని అందరికి డౌట్ ఉంటుంది. కుచ్చు మనకి ఇప్పుడు నడుము కొలత ఎంత పెట్టా మనము దాన్ని బట్టి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా కుచ్చు పెట్టామా, నెక్స్ట్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ ఇలా, ఇట్లా ఇంచుకి ఇట్లా కుచ్చు పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. స్టిచ్ వేసుకున్న తర్వాతనైతే ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇక్కడ మనం బొందెలు ఉన్నాయి కదా, బొందెలు కూడా ఒకలా అక్కడిక్కడ వేసి పోతాయి అనేసి ఎమ్మటే నేను ఇక్కడ జాయింట్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అటు ఇటు జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మన పాప నడుము సైజు ఎంత ఉంది అని దాన్ని బట్టి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 29, ఇక్కడ నడుము లూజ్ వచ్చి 28 ఉంది పాపకైతే. అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి.
ఇది అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ కిందిది అండి, కింది టాపు కిందిది అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కిందిది లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి కింది సైడ్, కింది ఎడ్జ్ కొంచెం 1/2 ఇంచ్ అంతా మలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ ఎంత పెట్టాం, మనం 28 పెట్టాం సైజు. 28 పెట్టాం కదా, అంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టిన. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూడండి, ఇట్లా 3 ఇంచెస్కి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం కింది సైడ్. ఇది అయిపోయిన తర్వాత మనం కుర్చీ ఎలా పెట్టాలి అని అందరికి డౌట్ ఉంటుంది. కుచ్చు మనకి ఇప్పుడు నడుము కొలత ఎంత పెట్టా మనము దాన్ని బట్టి కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా కుచ్చు పెట్టామా, నెక్స్ట్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ ఇలా, ఇట్లా ఇంచుకి ఇట్లా కుచ్చు పెట్టాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. ఫ్రాక్కి అయితే కుచ్చులు అయితే ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, ఇలా వస్తాయి అన్నమాట. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం పై క్లాత్ ఉంటుంది కదా, పై దానికి అటాచ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది పైది ఉంది కదండి, ఇది ఉంది కదా, దీనికి పైది దీనికి ఇలా, ఇది ఇలా ఉంది కదా, ఇలా పెడుతూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ కరెక్ట్గా నాకు కుచ్చులు ఈ క్లాత్ కరెక్ట్ సెట్ అయ్యేటట్టయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడనైతే ఇక్కడ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాం చూడండి. ఇదైతే ఒకసారి మొత్తం నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. రివర్స్ చేస్తున్నాను చూడండి. చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి. ఇవైతే బొందెలు, హ్యాండ్స్, నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్ డాట్స్ చూడండి, ఇక్కడ కుచ్చు చూడండి ఎంత బాగుందో కుచ్చు. మొత్తానికి అయితే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఎలా ఉందో. మనకి బ్యాక్ నుంచి కూడా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇంకో బ్యాక్ అండి, ఇదైతే బ్యాక్. ఇక్కడ కాజాలు, ఇక్కడ ఉక్సులు వస్తాయి ఇలా. ఎందుకంటే ఫ్రాక్ ఇప్పడానికి ఓపెన్ ఇట్లా ఇప్పడానికి వేసుకోవడానికి కూడా మనకి పాపకి చాలా బాగుంటుంది, అందుకని ఇలా పెట్టాను. చాలా సింపుల్గా అయితే ఫ్రాక్ అయిపోయింది చూడండి ఒకసారి అయితే. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది మనకి ఫ్రాక్. చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే మీకోసం చెప్తాను.